వేకువ వాక్యము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు. ఇఫ్ దో ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ దై స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితాల్లో అన్ని మంచి దినాలే ఎదురు చూడలేము. కొన్ని కష్ట దినాలు ఉండొచ్చు, కొన్ని బాధ దినాలు ఉండొచ్చు, కొన్ని నింద దినాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందికరమైన దినాలు ఉండొచ్చు, ఎన్నో కలవరమైన దినాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ దినాలన్నీ కూడా మనకేం చూపిస్తున్నాయంటే ఒక మంచి దినము, దేవుడు దర్శించే ఒక గొప్ప దినము, ఒక శుభదినము రాబోతుంది అని మనకి నిరీక్షణ కలుగజేస్తున్నాయి. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవగుదువు. అందుకనే ఇంగ్లీష్లో అయితే యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్, అంటే నీ శక్తి తక్కువైపోతుంది. ఇది మనకున్న శ్రమల కన్నా దేవుడు మనకిచ్చిన శక్తి చాలా గొప్పది. కనపడే ఆ శ్రమనే చూస్తున్నాం, కానీ కనపడని నీలో ఉన్న శక్తిని నీవు చూడట్లేదు. దేవుడు మనకిచ్చిన శక్తి అది ఎంతో గొప్పది. ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి గల ఆత్మనే మనకిచ్చాడు, కానీ పిరికి ఆత్మను దేవుడు మనకెప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, శ్రమ దినములో నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ దినాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదురు చూడనివి. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఈ శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు కుటుంబంగా ఈ శ్రమలు వస్తాయి, ఒకవేళ సంఘముగా కూడా ఈ శ్రమలు నీకు రావచ్చు. అయినప్పటికీ కూడా నీ ముందున్న శ్రమను నువ్వు చూడొద్దు, కానీ నీలో ఉన్న శక్తిని నువ్వు చూడు. శ్రమ దినములో, శోధన దినములో, అన్ని దినాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, ఇక్కడ ఒక మాట, నువ్వు చేత కాని వాడవవుతావు. చాలాసార్లు మనము చేత కాని వారం అయిపోయి మన దేవుడు చేత కానివాడు అన్నట్లుగా మనము ఆయనను అవమానపరిచి చాలాసార్లు సమాజంలో ఆయనను మనము తక్కువ చేసేవాళ్ళుగా ఉంటున్నాము. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆయన నీ శ్రమల నుంచి విడిపించలేనంత చేతకాని వాడు కాదు. నీ శోధనల్లో నుంచి విడిపించనంత చేతకాని వాడు కాదు. నీ సమస్యల్లో నుంచి విడిపించనంత చేతకాని వాడు ఏమాత్రమూ కాదు. విజయవాడలో మా మందిరము దగ్గరలో ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్ పేరు చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలామంది ఆ స్కూల్ గురించి ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఒకసారి వాళ్ళని అడిగారు. ఆ స్కూల్ పేరు ఏంటంటే రవీంద్ర భారతి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అని పెట్టారు. ఎవరో ఒక ఆయన వెళ్ళి అడిగారంట, ఏమండి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి ఈ జనరేషన్లో పాఠాలు అన్నీ సరిపోతాయి కదా, ఎందుకు మీరు నెక్స్ట్ జనరేషన్ అని పెట్టారు అన్నప్పుడు ఆ స్కూల్ డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న ఇబ్బందులు, పిల్లలకి ఇప్పుడు ఎదురయ్యే టాస్క్స్ ఇవన్నీ కూడా మామూలే, కానీ ఈ పిల్లల్ని వచ్చే జనరేషన్ అంటే ఆ తర్వాత తరము వారిలో కూడా వీరిని గొప్పవాళ్ళుగా, ఆ పరిస్థితులు కూడా వచ్చేవన్నీ ఎదుర్కొనే వారంగా మేము ఇప్పుడే సిద్ధపరుస్తున్నాం. అంటే వచ్చే పరిస్థితి ఏంటో, వచ్చే కష్టం ఏంటో, ఆ తర్వాత ఉండే శోధనలు ఏంటో వీళ్ళకి అర్థమైపోతే ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడుంటున్న ఇబ్బందులు వారికి అసలు ఇబ్బందిగానే అనిపించవు. అందుకనే అలా మేము సిద్ధం చేస్తున్నామని చెప్పినప్పుడు నిజంగా ఎంతమంది ఆ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులంటే చెప్పటానికి వీల్లేదు. ప్రియ సహోదరుడా, ఒక విద్యార్థే ముందున్న కాలంలో ఉండే ఆ శ్రమ ఎదుర్కోవటానికి అంత సిద్ధపడి చదువుతుంటే, విశ్వాసిగా ఈరోజు శ్రమ చూసి నువ్వు బాధపడుతున్నావు, నిన్నటి జరిగిన దాన్ని చూసి దిగులు పడుతున్నావు, రేపు జరగబోయేదాన్ని బట్టి కూడా నువ్వు దిగులు పడుతున్నావు. పిల్లల కంటే మన విశ్వాసం గొప్పది కాదా? పిల్లల కంటే దేవుడిచ్చిన శక్తి ఎక్కువ కాదా? కాబట్టి ఉదయకాలము
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు చేతకాని వాడవు, నీకు నీవుగా చేసుకోవద్దు. నీ దేవుడు చేతనైన వాడు కాబట్టి నీకు కూడా చేతనైనంత సహాయం చేస్తాడు. అంతేకాదు, నువ్వు ఎదుర్కొనే ఈ పరిస్థితిని, ఎదుర్కొనే ఈ ఇబ్బందిని జయించటం అది నీ చేత అవుతుంది. లోకంలో పరిస్థితులన్నీ కూడా నీకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా వాటిని జయించే ఆ చేతైన శక్తిని దేవుడే ఇస్తాడు. దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. నా కుటుంబం ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా సేవ ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా రుణాలు ఏంటి, ఏ మాత్రం కూడా నువ్వు కృంగిపోవద్దు. అక్కడ రాయబడినట్లు నీ శక్తిని నువ్వు ఇంకా తక్కువ చేసుకోవద్దు. శ్రమ ఎక్కువ అయ్యే కొద్దీ శక్తిని కూడా దేవుడు ఎక్కువ చేస్తాడు. ఎక్కడ ఎంత శక్తి కావాలో, ఎంత తట్టుకునే బలము కావాలో దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఒక చిన్న బిడ్డ ఎదుగుతున్నప్పుడు చిన్న బిడ్డ 1 కేజీ బరువు మాత్రమే మోయగలడు. అంతేకాదు, మరి జీవితంలో ఎదిగే కొద్దీ కూడా ఆ బరువులనేవి ఎక్కువ, అంటే ఒక దినాన పెద్దవాడైనప్పుడు, యవనస్తుడైనప్పుడు 100 కేజీలు కూడా మోయగలుగుతాడు. కారణం ఏంటంటే ఆ శరీరానికి సరిపడిన శక్తి దేవుడు అతనికి ఇస్తున్నాడు. శరీరానికే ఇచ్చిన దేవుడు ఆత్మకి ఇవ్వడా? ఆత్మకి ఇంకా ఎక్కువ ఇస్తాడు. మానసికంగా నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి కృంగిపోవద్దు, బాధపడొద్దు. నీ కొరకై మేము కూడా ప్రార్థన చేస్తాం. ఈ శ్రమ దినాన్ని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోయినప్పుడు నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు కూడా నిన్ను చూసి కృంగిపోతారు. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే యెహోవా హస్తము నీకు సహాయం చేయనంత కొరచైపోలేదు. ఆయన బాహుబలము నీకు సహాయం చేయలేనంత తక్కువైపోలేదు. నీ దేవుడు ఏమాత్రం ఆయన శక్తిహీనుడు కాదు. తన బాహువే ఏలుచుండగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు చూస్తున్న శ్రమ, నువ్వు చూస్తున్న ఇబ్బంది నీ కళ్ళతో చూస్తే అది పెద్దగా కనపడుతుంది. దేవుడిచ్చిన ఆయన కళ్ళతో, మనోనేత్రాలతో చూడు, అది చాలా చిన్న సమస్య. ఈ చిన్న సమస్యను బట్టి నువ్వు పెద్ద కష్టాలు తెచ్చుకోవద్దు. ఈ చిన్న విషయాలు ఆలోచించి పెద్ద అనారోగ్యాన్ని తెచ్చుకోవద్దు. లోకస్తుల్లాగా, మరి దేవుడు లేని వారిలాగా నువ్వు ఆలోచించొద్దు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన సంఘం ఉంది, నీ పక్షాన సేవకులు ఉన్నారు. నీ కొరకై వారు ప్రార్థన చేస్తారు, నీ విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. నువ్వు తప్పనిసరిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని నువ్వు జయిస్తావు. ఇది నీ తల మీద ఉంది, నిన్ను అణిచివేస్తుంది అనుకుంటున్నావు. కొన్ని దినాలు చూడు, అది ఖచ్చితంగా నీ కాళ్ళ కింద ఉంది, నువ్వు అనగదొక్కుతున్నావు అనే అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని, ఇది తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుతుందని విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కానివాడవవుతావు అనే మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎన్నో చెప్పుకోలేని శ్రమలు, చెప్పుకోలేని కష్టాలు, చెప్పుకోలేని అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రభువా. కృంగిపోతున్నారు, ఎంతో నీరసిల్లిపోతున్నారు ప్రభువా. మాకు అర్థమవుతుంది. దయచేసి వారి కొరకై మేమందరము ఈ సమయంలో ప్రత్యేకంగా నీ దాసునిగా నేను కూడా చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రభువా, ఏదైతే చేత కాదు అనుకుంటున్నారో అది చేత అవుతుంది. స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ స్మాల్ బట్ స్ట్రెంగ్త్ ఈజ్ సో గ్రేట్ అనే ఆ నిశ్చయితలకు వారిని తీసుకురమ్మని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినం కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాము. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.